హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము టెట్ 2 డిఎస్సికి సంబంధించి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో ముఖ్యమైనటువంటి కొన్ని బిట్స్ని గురించి తెలుసుకుందాం. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారన్ రచించింది. తెలుగులో మొదటి యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి రచించింది. తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు గారిది. తొలి తెలుగు కావ్యం అచ్చకావ్యం అన్నమాట మాయాతి చరిత్ర పొన్నగంటి తెలగనారుడు. అలానే తొలి తెలుగు చారిత్రక నవల శ్రీరంగరాజ చరితము. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కొమర్రాజు లక్ష్మణరావు గారిది. తెలుగులో మొదటి సాంఘిక నాటకం బ్రహ్మ వివాహం కందుకూరి వీరేశలింగం గారు రచించినటువంటిది. తొలి తెలుగు సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం, ఇది మడికి సింగన్న గారు రచించింది. తెలుగులో మొదట అచ్చువేయబడినటువంటి గ్రంథం బైబుల్ 1746లో అన్నమాట. తొలి తెలుగు చాటు పద్య కవి వేములవాడ భీమకవి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు. స్త్రీల సమస్యలను తెలుగులో మొదటిగా స్పృశించినటువంటి గ్రంథం ఏది అంటే హితసూచనగా చెప్పుకోబడుతుంది. మహిళా అభ్యుదయం కోసం కృషి చేసినటువంటి తొలి మహిళ బండారు అచ్చమాంబ. తెలుగులో తొలి స్త్రీల పత్రికగా సతీహిత బోధిని చెప్పుకోబడుతుంది. తెలుగులో తొలి విషాద నాటకం విషాద సారంగధర ధర్మవరం కృష్ణమాచార్యులు గారు రచించింది. తెలుగులో తొలి నమలా విమర్శకుడు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. తెలుగులో మొదటి స్వతంత్ర దండకం భోగిని దండకం పోతన గారు రచించింది. వేమన పద్యాలను ఆంగ్లంలో మొదట అనువదించిన వారు సిపి బ్రౌన్. ఈ బిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. తెలుగులో మొదటిసారి పిహెచ్డి పట్టా పొందిన వారు చిరుకూరి నారాయణరావు గారు 1922వ సంవత్సరంలో ఈయన మొట్టమొదటిసారిగా పిహెచ్డి పట్టాను తీసుకున్నారు. తెలుగులో మొదటి ద్వంద్వ కావ్యం రాఘవ పాండవీయం పింగళి సూరణ గారిది. తెలుగులో వెలువడినటువంటి మొదటి పత్రిక సుజనరంజని 1892లో చిన్నయసూరి గారు ప్రవేశపెట్టిందనమాట. తెలుగులో తొలి జాతీయోద్యమ నవల అహోబిలం కపంచి శివరామశాస్త్రి గారు. తొలి తెలుగు విషాదాంత కావ్యం కట్టమంచి రామలింగారెడ్డి గారిది. తెలుగు కవులలో తొలిసారి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అనే ఒక కావ్యానికి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు నాంది పలికిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంతేకాకుండా కవి దస్తూరితో ముద్రించబడినటువంటి మొదటి కవితా గ్రంథం దస్తూరి అంటే రాత అన్నమాట. కవి దస్తూరితో ముద్రించబడినటువంటి మొదటి కవితా గ్రంథం మహాప్రస్థానం శ్రీశ్రీ గారు రచించినటువంటిది. తెలుగులో ప్రహాసనాలు రచన చేసినటువంటి తొలి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇంకా జంట కవులు కూడా ఉన్నారు, వారి గురించి కూడా చెప్పుకుందాం. తెలుగు సాహిత్యంలో జంట కవులు కొప్పరపు సోదర కవులు వాళ్ళు కొప్పరపు వెంకట సుబ్బరాయ శర్మ, అంతేకాకుండా కొప్పరపు వెంకట రమణ. తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు. పింగళ కాటూరు కవులు పింగళి లక్ష్మీకాంతం కాటూరి వెంకటేశ్వరరావు గారు. శేషాద్రి రమణ కవులు దూపాటి శేషాచార్యులు దూపాటి వెంకట రమణాచార్యులు. ఫ్రెండ్స్, మీకు ఈ జంట కవులు అన్నవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దయచేసి ఈ జంట కవులు అన్నీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని బాగా ఐడెంటిఫికేషన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.